గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనలో పెల్లెట్ గాయాల పాలైన సాహిల్ లోచెవ్ను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. సాహిల్ నుంచి ఫిర్యాదు తీసుకున్న ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితుడికి న్యాయం చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని పోలీస్ స్టేషన్ బయటే ధర్నాకు దిగారు రాహుల్. ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ధర్నాను విరమించారు రాహుల్ గాంధీ. ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోలీసు ఉన్నతాధికారులను కలిసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. నీటి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో దోషులకు శిక్షలు వేయాలని కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ జూలై 20న జెన్జీ యువత ఆధ్వర్యంలో చలో సంసద్ నిరసన జరిగింది. ఈ కార్యక్రమంలో నిరసనకారులను నిలవరించడానికి పోలీసులు జరిపిన పెల్లెట్ గన్ దాడిలో 19 ఏళ్ల సాహిల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి న్యాయం చేయాలని, పెల్లెట్ గన్ దాడి చేసిన వారిని శిక్షించాలని కోరుతూ బాధితుడు సాహిల్ ను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు రాహుల్. తమ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం లేదని సాహిల్ ఆవేదన చెందుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పోలీసులను నిలదీశారు. సాహిల్ నుంచి ఫిర్యాదు తీసుకున్నప్పుడు కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసు అధికారుల్ని ప్రశ్నించారు. నిరసనకారులపై నిబంధనలకు విరుద్ధంగా పెల్లెట్ గన్ దాడి చేసిన అధికారులపై కేసు నమోదు చేసే వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంటానని స్పష్టం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ వెలుపల కూర్చొని నిరసన చేపట్టారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో నిరాకరించడంతో డీసీపీ సచిన్ శర్మను రాహుల్ కలిశారు. కేసు దర్యాప్తు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూలై 20న జరిగిన చలో సంసద్ మార్చ్ సందర్భంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పెల్లెట్ గన్స్ ఉపయోగించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు పలుమార్లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సిఆర్పీఎఫ్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానంటూ రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్ ధర్నాను బీజేపీ నేతలు విమర్శించారు. రాహుల్ గాంధీ నియమ నిబంధనల్ని, చట్టాలను ఖాతరు చేయటం లేదని, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ధర్నా చేయటం సమంజసం కాదని బీజేపీ నేతలు మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.